మరణాత జీవాహారము అనే అనుదిన ఆధ్యాత్మిక కార్యక్రమానికి మీకు మా ప్రేమపూర్వక ఆహ్వానం. ఈరోజు వాక్యాన్ని బైబిల్ గ్రంథం నుంచి ధ్యానించుకుందాం. మార్కు సువార్త 1వ అధ్యాయము 29వ వచనము నుంచి 39వ వచనం వరకు మనము చూచినప్పుడు ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు మరి ఏ విధముగా సమాజ మందిరములో ఆయన వాక్యము బోధించేవారు, అలాగే మరి ఇతరులకు సహాయము చేయడానికి ఆయన ఎప్పుడు కూడా సనుగుకోలేదు, విసుక్కోలేదు. మరి ఎవరైనా రోగులు ఆయన దగ్గరికి తీసుకొని రాబడితే వారి నిమిత్తమై ప్రార్థన చేసేవారు. అలాగే సాతానుతో శోధింపబడుతున్న వారిని ఆయన వారి నిమిత్తమై ప్రార్థనలు చేసేవారు. అనేకులు రోగులను తీసుకొని ఆయన దగ్గరికి వచ్చినప్పుడు వారి నిమిత్తమై ప్రార్థన చేసి మరి వారిని స్వస్థపరిచే దేవుడిగా ఉన్నారు. ఇక్కడ కూడా మనము చూచినప్పుడు వాక్యములో 30వ వచనంలో సీమోను అత్త జ్వరముతో పడి ఉండగా వెంటనే వారు ఆమెను గూర్చి ఆయనతో చెప్పిరి. ఆయన ఆమె దగ్గరకు వచ్చి చేయి పట్టి ఆమెను లేవనెత్తెను. సీమోను అత్త జ్వరముతో బాధపడుతుంది. వెంటనే ఆయన స్వస్థపరచడము మనము చూస్తాము. మరి ఈ విధముగా దేవుడు ఎలాగున చేయగలుగుతున్నారు అంటే, ఒకవైపున బోధ చేస్తూ మరి ఒకవైపున ఎంతోమందిని స్వస్థపరుస్తూ వారి బాధలు, వారి కష్టాలు, వారి శ్రమలు వింటూ వారితో మాట్లాడుతూ ఇవన్నీ ఏ విధముగా దేవుడు చేస్తున్నాడంటే, ఆయనకంటూ శక్తినిచ్చే ఒక మంచి మార్గము ఉంది. మనము చూసినట్లయితే అదే మొదటి అధ్యాయము 35వ వచనములో ఆయన పెందల కడనే లేచి ఇంకను చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. దేవాతి దేవుడు మరి ఉదయ కాలమునే ఆయన ప్రార్థన చేసే దేవుడిగా మనకి ఇక్కడ కనబడుతున్నాడు. మరి బైబిల్ గ్రంథములో మనం చూసినట్లయితే ఎన్నో వచనాలు ఉన్నాయి. ఆయన ఉదయకాలమునని 4 గంటలకి ప్రార్థనలు చేయడము, ఆయన అక్కడికి రావడము మనము చూస్తున్నాము. ఇక్కడ కూడా మనము చూసినట్లయితే దేని ద్వారా ఆయన శక్తిని పొందుకుంటున్నాడంటే ప్రార్థన శక్తి అని వాక్యములో మనం చూడగలుగుతున్నాం. ఉదయకాలమునే పెందల కాడనే లేచి ఆయన ప్రార్థన చేస్తున్నాడు. అందుకే అక్కడ అనేకులు స్వస్థపరచబడుతున్నారు. మనము కూడా ఉదయకాలముననే దేవుని సన్నిధానంలోనికి రావాలి. కీర్తన గ్రంథంలో మనం చూసినట్లయితే 63వ అధ్యాయం 1వ వచనంలో దేవా నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెతికెదను. మనం ఉదయకాలము నుంచి మరి రాత్రి కాలము వరకు ఏం చేయొచ్చున్నాం? ఉదయకాలముననే దేవుని వెతికే వారముగా మనం ఉన్నామా? ప్రార్థన చేసే వారముగా ఉన్నామా? ఆయన దగ్గరికి వచ్చి శక్తిని పొందుకునే వారముగా ఉన్నామా? మరి దేవాతి దేవుడే ప్రార్థన చేసినప్పుడు మనము కూడా ప్రార్థన చేసినప్పుడు ఆయన శక్తిని దేవుడు మనకి దయచేసే దేవుడిగా ఉన్నాడు. ఆయన ఎలాగైతే మరి అక్కడ కార్యములు చేసి ఉన్నాడో నాకంటే గొప్ప కార్యములు మీరు చేస్తారు అని దేవుడు బైబిల్ గ్రంథములు అని ఉన్నారు. కాబట్టి అటు శక్తిని మనం పొందుకోవాలంటే ముందుగా మనం ప్రార్థన చేసే వారముగా ఉండాలి. ఇటు వాక్యాన్ని దేవుడు మీ వినికిడి హృదయంలో భద్రపరిచి దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, మీకు స్తుతులు స్తోత్రాలు తండ్రి. ప్రార్థన శక్తి గురించి తండ్రి మాతో మీరు మాట్లాడి ఉన్నారు తండ్రి. విన్న వాక్యాన్ని ప్రతి ఒక్కరి హృదయంలో మీరు భద్రపరచండి తండ్రి. ప్రతి ఒక్కరికి తండ్రి మీరే సహాయము చేయండి. అవును తండ్రి, ఉదయకాలము నుంచి రాత్రి కాలం వరకు ఎన్నో పనులు ఉన్నప్పటికీ తండ్రి, కీర్తనకారుడు అన్నట్టు తండ్రి వేకువనే తండ్రి మిమ్మల్ని వెదికే వారుగా ప్రతి ఒక్కరిని మీరు తీర్చిదిద్దండి. యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. మరణాత. దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.